ఏ రెస్టారెంట్‌కి వెళ్ళినా ఎంతమంది ఉన్నా గానీ, నేనైతే సిగ్గుపడకుండా చేత్తోటే తింటా ఫుడ్డు. నాకు అట్లా తింటేనే తిన్నట్టు అనిపిస్తది. నా లెక్క ఎంతమంది రెస్టారెంట్‌కి పోతే చేత్తో ఫుడ్ తింటారో కామెంట్స్‌లో చెప్పండి. ఇక గీ వ్లాగ్ ముచ్చట ఏందనంటే, వీకెండ్ అనంగానే కొనేది అవసరం ఉన్నా లేకపోయినా ఉత్తగానే షాపింగ్‌కి తిరగాలి. ఇక ఆ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు లేసినాక ఇంటికెళ్ళే వండుకొని తినే ఓపిక లేకుండా ఇక బయటనే తిందామని చెప్పేసి ఇక తినడానికి కూడా పోతాం కదా! గట్లనే మేము కూడా వీకెండ్ పోయినాం. ఇంక పోయినాక ఈసారి అయితే ఇండియన్ రెస్టారెంట్‌లో ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఒకదానికి పోయినాం. అంటే దీనికి అంతకుముందు మేము పోయినాం గానీ అప్పుడు నేను వీడియో చేయలేదు. ఇక ఇప్పుడు పోతున్నా కదా! ఎట్లైనా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో చేసిన. మనం తెలిసి తెలిసి కొన్ని తప్పులు చేస్తాం. ఫస్ట్‌ది అందులో ఆకలైతుందని తెలిసి కూడా రెస్టారెంట్‌కి పోతాం. అండ్ దట్టు పిల్లల్ని తీసుకొని పోతాం. ఆళ్ళేమో ఇంట్లో తినమంటే తినరు స్నాక్ లెక్క. ఇక ఆడికి పోయినాక ఆకలి ఆకలి అని చెప్పి సాగొడతారు. షరతుకి అక్కడ వెయిటర్స్ ఏమో లేట్‌గా తెస్తారు ఫుడ్. లేట్‌గా తెచ్చినా పర్లేదు కానీ టేస్ట్ మంచిగా ఉంటే వెయిట్ చేసిన టైం కూడా మర్చిపోతాము. అయితే ఈ ముచ్చట పూర్తిగా వినాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.